అందరికి నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మనం గొప్ప జాతరను చూస్తున్నాం. నేనైతే ఈ జాతరని తొలిసారిగా చూస్తున్నానండి. నిజానికి ఈ జాతర గురించి నాకు మొదటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఎందుకో కుదరలేదు. దేనికైనా సమయం కలిసి రావాలంటారు కదా! అమ్మవారి దయ ఇన్నాళ్ళకి నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది రాష్ట్రంలోనే ప్రఖ్యాతమైనటువంటి పేరు పొందినటువంటి జాతర. మీరు thumbnail చూసుంటారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర. ఇప్పుడు మనం ఆ జాతరని నేరుగా చూస్తా ఉన్నాం. ఆ ఊరేగింపుని అంటే నేను అన్ని కార్యక్రమాలని నేను షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే వృత్తిరీత్యా వీలు పడకపోవడం వల్ల నేను చివరి రోజు వెళ్ళవలసొచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను ఇక్కడికి వెళ్ళాను. ఇప్పుడు మనం చూస్తుందంటే ఇదంతా భక్తులు అమ్మవారి మొక్కులు చెల్లించుకునేందుకు భాగంగా కొట్టినటువంటి కొబ్బరి చెప్పులనమాట. అయితే ఈ కొబ్బరి చెప్పులు ఎప్పటికప్పుడు వేరుకునేస్తుంటారు పక్క వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తుందంటే అంటే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ ఈ సింహాల బొమ్మలున్నాయి గదా! దీని మీద ఒక ఆసనంలాగా ఉంటుంది సింహాసనం. దీని మీద కూర్చోబెట్టి ఆమె తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళి దాన్ని నిర్వీర్యం చేస్తారన్నమాట. ఇది చిన్న రథం చూడండి. దీన్ని భక్తులు లాక్కెళ్తున్నారు కదా! కానీ అమ్మవారి ఊరేగింపు మాత్రం ట్రాక్టర్‌లో ఉంటుంది. శోభాయమానంగా ఉంటుంది. అది కూడా మీకు దగ్గరగా చూపిస్తాను. ఇది చిన్నది. ఇది కొంత దూరం ఇదంటే ఎందుకంటే వెంకటగిరిపట్నంలో కొంత దూరం తర్వాత ఆ యొక్క ట్రాక్టర్‌లో ఊరేగింపు వెళ్తున్నటువంటి అమ్మవారికి ఊరేగింపుకి అంత సౌకర్యంగా లేకపోవడం వల్ల ఈ చిన్ని రథాన్ని ఉపయోగిస్తారనమాట. నిజానికి నేను ఈ వెంకటగిరి జాతర గురించి నేను చేసి చూపిస్తానని గతంలో మాటిచ్చాను. ఇంకోటి విషయం ఏంటంటే ఆ రోజు గుడిని చూపించాను. వెంకటగిరి గురించి చూపించేటప్పుడు గుడినే నేరుగా మీకు చూపించాను. అమ్మవారి గుడిని చిన్న గుడి ఏది వెంకటగిరి రాజావారి కోటలో ఉన్నటువంటి అమ్మవారి గుడిని అంతర్భాగంగా ఉన్నటువంటి అమ్మవారి గుడిని చూపించాను. అందులో అమ్మవారిని కూడా చూపించాను నేను. కొంత విశిష్ట గురించి మాట్లాడుకున్నాం. ఈ జాతర ఎందుకు చేస్తారు ఏందని విశేషాలను కూడా ఆ రోజు మీరు నా వీడియోలో కానీ చూశారంటే ఆర్ట్స్ అండ్ టూర్స్ అండ్ ఆర్ట్స్ అను ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఖచ్చితంగా చూడండి. ఈ జాతర గురించి మీకు పూర్తి వివరాలు అందులో ఉంటాయి. ఇంకా కూడా మూడో భాగం చేయబోతున్నానండి. అదేంటంటే ఈమె యొక్క ప్రతిభ అంటే ప్రతిరూపాన్ని తయారు చేసేటువంటి ఒక చోటు ఉంది. ఆ వివరాలు కూడా నేను ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఆమె చరిత్ర మొత్తం కూడా ఆ వీడియోలో ఉంది. వెంకటగిరి రాజా చరిత్రలో అన్నట్టుగా వెంకటగిరి గురించి చేశాను ఒకటి. ఈ వెంకటగిరి గురించి ఒక వీడియో చేస్తున్నాను. దాన్ని చూడండి. ఇప్పుడు మనం జాతరకు వచ్చాం. చివరి రోజు ఎంతో శోభాయమానంగా ఉంది. ఈ యొక్క జాతరకి కేవలం వెంకటగిరి పట్టణవాసులే కాకుండా చుట్టుపక్కల పల్లెవాసులతో పాటు ఇతర జిల్లాల వాళ్ళు ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, కడప, నెల్లూరు లాంటి జిల్లాల నుంచి అదేవిధంగా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా అదే పనిగా తిరుగు చేసుకొని ఇక్కడికి వస్తారన్నమాట. ఎంతలా అంటే ఇక్కడ వారు ఖచ్చితంగా మా ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చారు అనే దాని మీద ప్రెస్టేజీగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తారన్నమాట. అట్లాగే మాకు వెంకటగిరిలో మా బంధువులు ఉన్నారు. మా చెల్లెలు మా ఇంకా మా కూతురు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆహ్వానం మేరకు నేను వెంకటగిరికి వెళ్ళానన్నమాట. అప్పుడు తీసుకున్నటువంటి వీడియో ఇది చూడండి. వెంకటగిరి జాతర అంటేనే రాష్ట్రంలో ప్రముఖంగా వినపడేటువంటి జాతరలో వెంకటగిరి జాతర ఉత్కృష్టమైనది. చాలా గొప్పది. అశేష జనవాహిని లక్షల్లో వస్తారండి. నేనైతే తొలిసారిగా వెళ్ళడం జరిగింది. నాకైతే తోడుగా మా బావగారు వచ్చారు. లేదంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది కలిగేది. వారి సహకారంతో చూసారా ఇంత జనం ఉండి ఎక్కడ బిల్డింగులు కానీ ఏది ఖాళీ లేకుండా అమ్మవారిని చూడడానికి తండోపతండాలుగా తల వచ్చినటువంటి
ఈ భక్త జన సమూహాన్ని చూడండి. అంటే ఇది ఎంత ఉత్కృష్టమైనదో చూడండి. చూడండి, అమ్మవారి ఊరేగింపు మొదలైంది. మనం దగ్గరకు వచ్చేసాం. ఈ జన సందోహం నుంచి అమ్మవారిని వీక్షించే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు మనం అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళే అవకాశం తెలియదండి. ఈ జనాభాను తోసుకొని మనం వెళ్ళలేము. అందువల్ల నేను ఇక్కడే ఆగిపోయాను. అమ్మవారు చిన్నగా ట్రాక్టర్ ఊరేగింపు మీద వస్తున్నారు. చాలా చక్కగా అంటే విశేషం ఏంటంటే అమ్మవారు ఇక్కడ గుడిలో కేవలం ఒక రాయిలాగే ఉంటారు. పైన అలంకరణ ఉంటుంది. ఇక్కడ జాతరప్పుడు మాత్రము ప్రత్యేకంగా అమ్మవారిని తయారు చేస్తారండి. ప్రత్యేకంగా ఒక ఇంట్లో తయారు చేస్తారు. అది పుట్టినీళ్ళు అంటారు. ఆ తర్వాత మెట్టినీళ్ళు ఇంకో దగ్గరకు వచ్చి ఇంకొంచెం అలంకరణ చేస్తారు. అవన్నీ మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. అదే దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు అమ్మవారిని చూడండి. చూడండి ఎంత చక్కగా ముగ్ధ మనోహరంగా మీకు క్లియర్గా కనిపించాలని చెప్పేసి అమ్మవారి రూపాన్ని మీకు పైన డిస్ప్లే కూడా పెట్టాను. జాగ్రత్త అమ్మవారిని చూసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ముఖ్యంగా నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా ఆ పోలేరు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారిని చూడండి, కళ్ళారా వీక్షించండి. చాలా శోభాయమానంగా ఉంది. భక్తులంతా కూడా విద్యులు అన్నీ కూడా డాబాలు అన్నీ ఎక్కేసి కింద నడవడానికి కూడా మనం ప్రమేయం లేకుండా నెట్టేస్తుంటారండి. నిజానికి మన అమ్మవారు అక్కడే ఉన్నట్టున్నారు కదా. మెల్లగా జన సందోహంలో
అది మెల్లగా ట్రాక్టర్ అయితే మూవ్ అవుతుందన్నమాట. నగర ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంది. చూడండి అమ్మవారిని ఎంత చక్కగా ఉన్నారు చూడండి. అమ్మవారు వారి యొక్క ఆశీస్సులు మీకు అందరికి ఉండాలని నేను మరీ మరీ ఆ తల్లిని వేడుకుంటున్నాను. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు అంటే రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నవారు గానీ, ఇతర జిల్లాలో ఉన్నవారు గానీ అమ్మవారి జాతరని నేరుగా తిలకించే అవకాశం హ్మ్. ఈ రకంగా మనం కలిగినందుకు ఆ! నాకు చాలా సంతోషం ఉందండి. అమ్మవారి మరో రూపాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ట్రాక్టర్ మీద అమ్మవారి యొక్క విరాట్ రూపాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారండి. మంగళవాద్యాల మధ్య చాలా అద్భుతంగా చాలా శోభాయమానంగా ఉండిందండి. నాకైతే ఒళ్ళు పులకించింది చెప్పాలి. ఎందుకంటే అమ్మవారి ఉత్సవాలు నేను తొలిసారిగా తిలకించాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఈ వీడియోని చూపిస్తున్నందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో కలకాలం అంటే సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అమ్మవారి జాతరని వీలు చూసుకుని ఖచ్చితంగా ఈసారి అందరూ చూస్తారని ఆశిస్తూ సెలవు.